ఇలా చూడండి, ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెమో ఫార్మాట్స్ అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ 6th రిగార్డ్లెస్ ఆఫ్ ద టెంప్లెట్ యూ చూజ్ యువర్ మెమో షుడ్ ఆల్వేస్ బి సింగిల్ స్పేస్డ్. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, సింగిల్ స్పేస్ పెట్టండి అని చెప్పి, అంటే దూరం ఎక్కువ పెట్టేయద్దు, ఇంత దూరం ఉంటే సరిపోతుంది సింగిల్ స్పేస్డ్గా. లెఫ్ట్ జస్టిఫైడ్ అండ్ ఇంక్లూడ్ హెడింగ్స్ టు ఆర్గనైజ్ యువర్ సెక్షన్. ఎంతసేపు మీ యొక్క హెడ్డింగ్స్ కానీ లేకపోతే ఏదైనా లెఫ్ట్ జస్టిఫైడ్ ఏమన్నా రాయాల్సి వచ్చిన వాటిని హెడ్డింగ్స్తో అన్నిటితో కలిపి మనం సింగిల్ స్పేస్లో రాస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ ఇండెంటేషన్ బిట్వీన్ ద పారాగ్రాఫ్స్, ఒక పారాగ్రాఫ్కి మధ్య ఉండేటటువంటి తేడా. అలాగే మనం రాసేటటువంటి యూ షుడ్ జస్ట్ స్కిప్ ఏ లైన్ బిట్వీన్ ద సెంటెన్స్ టు స్టార్ట్ న్యూ పారాగ్రాఫ్. యూ క్యాన్ ఎలోకేట్ యువర్ మెమో కంటెంట్ లైక్ దిస్. మీరు ఎప్పుడైనా ఒక పారాగ్రాఫ్ తర్వాత ఇంకో పారాగ్రాఫ్లో ఒక లైన్ స్పేస్ వస్తుంది చాలు. అలాగే లైన్కి మధ్యన ఒక చిన్న స్పేస్, ఈక్వల్ స్పేస్ని వదిలేయండి. తర్వాత ఏలో చూడండి, హెడర్లో 1/8 ఆఫ్ ద మెమో. హెడర్ అనేది ఇది మెమో అనుకోండి, ఇంత పేజ్ ఉందనుకోండి, ఇలాగా అంత పేజ్లో దీన్ని ఇలా చేస్తే హాఫ్ పార్ట్ అవుతుంది. ఇది ఇలా చేస్తే ఇది 4 భాగాలే ఉంటుందా, 1, 2, 3, 4. ఇందులో 1/8 భాగాన్ని రాయమన్నారు. దీనివల్ల ఇలా చేసుకోండి, చేస్తే ఇది ఇక్కడ ఈ పార్ట్లో, అంటే హెడ్ రాయమన్నారు కదా అని హెడ్ని ఇక్కడ సగం దాకా రాస్తామండి అని అంటారేమోనని వాడు స్పేసింగ్ ఎంత, ఒక పేజ్లో ఎంతవరకు రాయాలి, హెడ్ ఇక్కడే రాయాలి అంతే. హెడ్ యొక్క 1/8 పార్ట్లో రాస్తాము. తర్వాత ఓపెనింగ్, కాంటెక్స్ట్ అండ్ టాస్క్ వచ్చి 1/4లో రాయండి అని చెప్పి చెప్తాను. మిగతా 1/4లో అంటే ఈ పార్ట్లో మనం దాన్ని రాస్తాం అన్నమాట. సమ్మరీ డిస్కషన్ సెగ్మెంట్ 1/2 పార్ట్లో మనం రాస్తామన్నమాట. క్లోజింగ్ సెగ్మెంట్ అండ్ నెసరీ అటాచ్మెంట్స్ చివరి 1/8 ఆఫ్ ద మెమోలో రాస్తామని చెప్పి చెప్తున్నారు. మెమో ఫార్మేట్ ఆ విధంగా ఉంటాయి మనకి. హియర్ ఆర్ కపుల్ ఆఫ్ మెమో ఫార్మాట్స్ టు హెల్ప్ యూ టు రైట్ యూ ప్రొఫెషనల్ మెమో. స్టాండర్డ్ మెమో ఫార్మాట్ ఫాలోస్ ఈజ్ ఏ టిపికల్ ఫార్మేట్ ఫర్ మెమోస్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఏ బిజినెస్ సెట్టింగ్. అసలు మామూలుగా కొన్ని రకాలైనటువంటి మెమో మోడల్స్ మీకు ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. దానిలో ఏమి రాశారు ఏంటనేది చూడండి. ఇక్కడ మెమోరాండంలో 2 రాశారు. ఇక్కడ ఫస్ట్ రిసిపెంట్స్ నేమ్, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళది. ఫ్రమ్ సెండర్స్ నేమ్ అండ్ సెండర్స్ టైటిల్ అండ్ సెండర్స్ డిపార్ట్మెంట్, 2 కూడా రాయమంటున్నారు. ఎవరు పంపుతున్నారో, ఎక్కడి నుంచి పంపుతున్నారో, ఏ డిపార్ట్మెంట్ నుంచి పంపుతున్నారో అన్నిటినీ రాయమని చెప్తున్నారు. నెక్స్ట్ సీసీలో నేమ్ ఆఫ్ ద అదర్ రిసిపియెంట్స్ హూమ్ ద మెమో ఇస్ సెంట్. ఇంకా ఎవరైనా పంపిస్తే దాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయమని చెప్తున్నారు. అదే కార్బన్ కాపీ అని చెప్పి డే మంత్ అండ్ ఇయర్. డేట్లో డే ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సమ్మరీ ఇన్ 1 లైన్. సమ్మరీ రాయమంటున్నారు, ఒకే ఒక లైన్లో మనం సబ్జెక్ట్ లైన్ని రాసేస్తాం, అంత సమ్మరీ అయిపోతుంది. The next message or the body. Internal memo format. Here is a format for an internal memo regarding postponement of New Year party sent to employees of a company. అయితే ఇంటర్నల్గా మెమో ఫార్మేట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫార్మేట్ ఏదైతే ఉందో ఇది ఇంటర్నల్ మెమోని ఇంటర్నల్గా ఒక గ్రూప్లో లేకపోతే ఒక కంపెనీలో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఒక విషయాన్ని తెలియపరచడానికి ఏదైతే ఉందో దాన్ని మనం పంపించేటటువంటిది. ఇక్కడ దేనికోసం పంపిస్తున్నారు, ఇక్కడ ఈ ఫార్మేట్ని పోస్ట్పోన్ చేశారట. దేన్ని, న్యూ ఇయర్ పార్టీ, ఎంప్లాయీస్ పార్టీని మనం ఇక్కడ పోస్ట్పోన్ చేసామనే దాన్ని పంపిస్తున్నారు. ఇక్కడ ఆఫ్ ఏ కంపెనీ మెమో టు ఆల్ ఎంప్లాయీస్, రెండోది చూడండి, ఇంకోటి ఆల్ ఎంప్లాయీస్ అని ఇచ్చారు మెమో టు. నెక్స్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్, ఇక్కడ లిమిటెడ్ అని ఇచ్చారు. ఇక్కడ స్వాదిస్ట్ ఫుడ్ లిమిటెడ్. నెక్స్ట్ డేట్ ఇచ్చారు, తర్వాత సబ్జెక్ట్ ఇచ్చారు. యాజ్ యూ నో వీ హోల్డ్ ఏ న్యూ ఇయర్ పార్టీ ఎవ్రీ ఇయర్ ఆన్ డే, ఏ రోజు ఏ మంత్. దిస్ ఇయర్ ద వర్క్ లోడ్ హ్యాస్ బీన్ క్వైట్ హెక్టిక్ in due to the COVID-19 pandemic and the resulting lockdown in the preceding months. Hence, the management has decided to postpone the New Year party for this year to 2nd Saturday of month. Please find the party details below అని చెప్పి ఇచ్చారన్నమాట. పోస్ట్పోన్ చేస్తున్నాము 2nd సాటర్డేకి అని చెప్పి చెప్పారన్నమాట. ఏ రోజుకి పోస్ట్పోన్ చేసామో డేటు, టైము, వెన్యూ, డ్రెస్ కోడ్, స్పెషల్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో అన్నిటినీ కింద ఇచ్చారన్నమాట. తర్వాత మనకి
Okay, please accept our sincere apology for having to make you wait for the New Year celebrations, but believe us, it would be worth the wait. Those interested in involunteering for the event may call name of the person or mobile. ఇఫ్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి ఇచ్చారు మనకి. అక్కడతో మేము కంప్లీట్ అయింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని కాల్ చేసి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి పర్సనల్గా విషయాన్ని చెప్పమంటున్నారంటే, అంటే ఏవైనా ప్రోగ్రామ్స్ అలాంటివి పార్టిసిపేట్ చేసేవాళ్ళు అంటే అని చెప్పి.